Hi viewers, welcome back to our channel Premadara. Today lesson respiration, Swasakriya, respiration system. జోసెఫ్ ప్రిస్లే, లెవోయిజియర్ వీరిద్దరూ చేసిన శాస్త్రవేత్తలు వాయువుల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. వాళ్ళు బొగ్గును మండించినప్పుడు వెలువడే వాయువును ఒక పేరు పెట్టడం జరిగింది. దాన్నే స్థిరవాయువు. స్థిరవాయువుకు మరొక పేరు అంటే దాన్ని బొగ్గు పులుసు వాయువు అని కూడా పిలవచ్చు. ఇలా బొగ్గును మండించినప్పుడు వెలువడే వాయువును స్థిరవాయువు లేదా బొగ్గు పులుసు వాయువు రెస్పిరై అంటే లాటిన్ భాష. ఇది డిఎస్సిలో వస్తుంది. రెస్పిరై ఆర్ఈ అనమాట, అక్కడ డి కాదు. ఓకే, ఇక్కడ బొగ్గును మండించినప్పుడు వెలువడే వాయువు స్థిరవాయువు అంటాం, బొగ్గు పులుసు వాయువు అంటాం, ఇంకా CO2 కూడా అని అంటాం. ఖర్చు అయ్యే వాయువు ఏంటిది? O2 అంటే ఖర్చు అయ్యే మండడానికి ఉపయోగపడేది ఆక్సిజన్. ఖర్చు అయ్యే వాయువు అంటే అది ఆక్సిజన్. ఎందుకు? దహనం జరగడానికి ఉపయోగపడేది ఆక్సిజన్ కనుక అది ఖర్చు అవుతుంది. అది మండుతున్నప్పుడు ఆక్సిజన్ అనేది ఖర్చు అవుతుంది. ఇంకోటి రక్తాన్ని, అంటే ఇక్కడ చూడండి, రక్తాన్ని ఎర్రగా మార్చేది. ఎందుకంటే అది తర్వాత చెప్పేస్తాను. జాన్ రాబర్ అనే శాస్త్రవేత్త మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రాశాడు. ఇవి జీవులు గ్రహించే పదార్థాలు దహనం చెందడానికి నీరు CO2 ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు పీల్చే గాలి వాయువులో ఉన్న ఆక్సిజన్తో పాటు నీరు ఉంటుంది అన్నమాట. విసర్జించే పదార్థాల్లో నీరు, O2, నెక్స్ట్ ఫాస్ఫరస్, సల్ఫర్ కూడా ఉంటుంది. అంటే మనం గ్రహించే వాటిలో నీరు ఉంటుంది కదా, ఆ నీరు అనేది ఎలా చేరుతుందంటే నాసికారంధ్రంలో చేరుతుంది. దీంతో ఆక్సిజన్తో కలిసి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ మనం బ్రీతింగ్ అనేది జరుగుతుంది ప్రాసెస్. విసర్జించే పదార్థాలలో నీరు, O2 అంటే కార్బన్ డైఆక్సైడ్, ఫాస్ఫరస్, నెక్స్ట్ సల్ఫర్, ఇవి గాలిలో ఉంటాయి అన్నమాట, మనం విడిచే గాలిలో. ఇది ఇప్పుడు శ్వాస వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఎయిర్ పాత్వే అనేది ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ప్రాసెస్. నాసికారంధ్రాలు. ఫస్ట్ వాయువు అనేది నాసికారంధ్రంలోనికి వెళ్తుంది, నాసిల్స్, దాంట్లోకి వాయువు అనేది ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ నుంచి వాయువు అనేది నాసికా కుహరం, నాసియల్ క్యావిటీలోకి ప్రవేశిస్తుంది. అంటే నాసికా కుహరంలోకి వాయువు అనేది వెళ్తుంది. అక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ వాయువు అనేది నాసికారంధ్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ గాలిలో తేమ అనేది అక్కడ నాసికా కుహరంలో వాటర్లోకి కలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, దహనం చెందే జీవులు గ్రహించే వాటిలో నీరు, ఆక్సిజన్ అని ఉంటుంది కదా, అందువల్ల ఇక్కడ గాలిలో తేమ కలుస్తుందని ఇక్కడ నాసికా కుహరంలో. ఇంకోటి ఏంది, వడగట్టబడుతుంది, ఫిల్టర్ చేయబడుతుంది. ఎందుకు? దాంట్లో బస్సు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ వడగట్టబడతాయి, ఫిల్టర్ చేయబడతాయి. ఎక్కడ నాసికా. నెక్స్ట్ దాని తర్వాతకి ఎక్కడికి గ్రసని అనేది అక్కడ గ్రసని దగ్గర ఆహార వాహిక ప్లస్ శ్వాస వ్యవస్థ రెండు ఉంటాయి కనుక అక్కడ మనకి ఒక ప్రత్యేకమైన భాగం ఉంటుంది, అది ఉపజీవక ఎపిగ్లాటిస్. చూడండి, ఇది ఆహార వాహిక, శ్వాస వాహిక రెండు ఉన్నాయి కదా, వీటిని కప్పి ఉంచుతూ ఒక ఉపజీవక అనే ఒక ప్రత్యేక నిర్మాణం ఉంటుంది, దాన్ని కొండనాలుక అంటుంది. అదేం చేస్తుంది? మనం వాయువుని పీల్చినప్పుడు ఆహార వాహిక అనేది లోకి ఏమో ఆహారం పోతుంది, నాళంలోనికేమో వాయువు వెళ్తుంది. అప్పుడు మనం అన్నం తింటున్నప్పుడు ఆ అన్నం అనేది శ్వాసనాళంలోకి ప్రవేశించకుండా ఎపిగ్లాటిస్ అంటే ఉపజీవక మనకి తోడ్పడుతుంది. ఎందుకంటే మన కూరపోతుంది కదా, అప్పుడు అలాంటివి జరగకుండా చేస్తుంది. ఇంకో నెక్స్ట్ స్వరపేటిక అంటే అక్కడ ఏమో ఉంటాయంటే స్వరతంతువులు ఉంటాయి. ఈ స్వరతంతువులు ఏం చేస్తాయి? మన యొక్క మాట్లాడడానికి ఉపయోగపడతాయి. మనం మాట్లాడడానికి ఉపయోగపడుతున్నాయి కనుక అవి గాలి పీల్చినప్పుడు అనేది మనం మాట్లాడలేం, గాలి విడిచినప్పుడు మనము మాట్లాడగలుగుతాం. అంటే గాలి విడిచేటప్పుడు మనం మాట్లాడగలుగుతాం. అంటే అక్కడ స్వరపేటిక అనేది సహాయపడుతుంది. తర్వాత శ్వాస వాయునాళంలోకి వెళ్తుంది, అంటే విండ్ పైప్లోకి వెళ్తుంది. ఇక్కడ వాయునాళం అనేది
అక్కడ నుంచి 2 భాగాలుగా చీలుతుంది. వాయు నాళం అనేది శ్వాసనాళికలుగా బ్రాంకైట్స్గా చీలిపోతాయి. తర్వాతకి శ్వాసనాళికలుగా విడిపోతాయి. శ్వాసనాళాలు తర్వాతకి ఇలా మారుతాయి, శ్వాసనాళికలుగా విభాదించబడతాయి. బ్రాంకైటిస్ చివరికి అది వాయుగోళంతోటి వాయుగోళ నిర్మాణాలు ఏర్పడతాయి. తర్వాతకి అవన్నీ కలిపి ఊపిరితిత్తులుగా నిర్మాణం చెందుతాయి. ఈ ఊపిరితిత్తులన్నీ ప్రాసెస్ అనేది ఒకసారి చూద్దాము. నాసికా రంధ్రాలు, తర్వాతకి అక్కడ నుంచి నాసికా కుహరం నుంచి గ్రసని నుంచి స్వరపేటిక నుంచి వాయునాళం నుంచి వాయునాళం శ్వాస రెండుగా విభాదించబడుతుంది. శ్వాసనాళాలు, తర్వాతకి శ్వాసనాళికలు, నెక్స్ట్ వాయుగోనులు. ఇది చూడండి, ఇక్కడ చివర వాయుగోనుగా మారుతుంది. తర్వాత ఊపిరితిత్తులు, మొత్తం అక్కడ ఊపిరితిత్తులు అనే భాగం ఏర్పడుతుంది. దీన్ని ఆవరించి పొర అనేది నిర్మితమై ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు అనేది లంగ్స్ అనేది ఒత్తిడికి రాపిడికి గురి కాకుండా సహాయపడతాయి. ఎందుకంటే మనం ఊపిరి శ్వాసిస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నప్పుడు అక్కడ రాపిడి జరుగుతుంది. అటువంటి రాపిడిని ఇదేం చేస్తుంది, తగ్గిస్తుంది. ఇంకోటి ఏంది, లెఫ్ట్ లంగ్ అనేది చిన్నగా ఉంటుంది. అక్కడ ఊపిరితిత్తు అనేది భాగము ఉంటుంది, అక్కడ గుండె అనేది ఉంటుంది కనుక చిన్నగా ఉంటుంది. వాయు మార్పిడి చూద్దాం. వాయుగోనులు అక్కడ నుంచి రక్తకేశ నాళికలోకి ఎలా వాయువు అనేది చేంజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు ఇది వాయుగోను, దీంట్లోకి చెడు రక్తం అనేది పంపించబడుతుంది. అప్పుడు ఎలా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది వాయుగోనుల మీద ఆవరించి ఉన్న రక్తకేశ నాళికలు. ఈ రక్తకేశ నాళికలోనికి ఏమొస్తుంది, చెడు రక్తము వస్తుంది. ఈ వాయుగోనులలోకి ఏమొస్తుంది, మనం పీల్చిన గాలి అనేది వస్తుంది. దాని మీద ఆవరించి ఒక పొర రక్తకేశ నాళికల పొర ఉంటుంది కదా, దాంట్లోకి చెడు రక్తం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటేమో వాయుగోనులోకి మంచి రక్తం అనేది ప్రవేశిస్తుంది, శ్వాసనాళికలోనికి చెడు రక్తం అనేది వస్తుంది. ఇక్కడ వాయువులు అనేది చేంజ్ అవుతాయి. ఎలా అవుతుందంటే దీంట్లోకి ఎప్పుడైతే రక్తం అది ప్రవహించబడుతుందో దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనులోనికి వెళ్ళిపోతుంది, వ్యాపనం చెందుతుంది. అదేవిధంగా ఇలా మనం పీల్చిన దాంట్లో ఉన్న ఆక్సిజన్ అనేది రక్తంలోకి వ్యాపనం చెందుతుంది. ఇలా చెడు రక్తం ఏమవుతుంది, మంచి రక్తంగా మారి మరలా అక్కడ నుంచి ఏమవుతుంది, గుండెకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాయుగోనులోకి వెళ్తుంది, ఆక్సిజన్ అనేది రక్తంలోనికి వెళ్తుంది. ఇలా వాయువులోని ఊపిరితిత్తుల ద్వారా గుండెకి వెళ్ళిపోతుంది. ఇలా మంచి రక్తం అనేది చెడు రక్తంగా మార్చబడేది ఎక్కడ, వాయుగోనుల నుండి రక్తకేశ నాళికల దగ్గర మార్చబడుతుంది. ఇది ఆక్సిజన్ వల్ల ఏమవుతుంది, అందులో ఉన్న ఆక్సిజన్ అనేది మొత్తము రక్తంలోకి చేరడం వల్ల అది మంచి రక్తంగా మారి కార్బన్ డైఆక్సైడ్ అనేది వాయుగోనుల ద్వారా బయటకు అనేది వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, ఊపిరితిత్తుల నుండి వాయుగోనుల నుండి శ్వాసనాళికలు, శ్వాసనాళికల నుంచి శ్వాసనాళాల నుంచి వాయునాళం, అక్కడ నుంచి వాయునాళం నుంచి స్వరపేటిక నుంచి గ్రసన నుండి నాసికా కుహరం నాసికా రంధ్రం నుంచి గాలి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మనం నిశ్వాసించే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, రెస్పిరేషన్ సిస్టమ్ గురించి ఈరోజు నేర్చుకున్నారు కదా. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి.